నమస్తే అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి అమ్మా. నేను థైరాయిడ్ రిపోర్ట్ చెక్ చేయించుకోవడానికి వచ్చాను. థైరాయిడ్ ఇంతకుముందు టాబ్లెట్ అని వాడుతున్నారా అమ్మా? వాడుతున్నాను మేడం. 75 mg వాడుతున్నాను. ఓకే. ఆపేసాను రీసెంట్ గా. ఎప్పటి నుంచి ఆపేశారు? 4 months అవుతుంది మేడం. 4 నెలలు అవుతుందా? మరి ఇంతకు మధ్యలో ఎప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోలేదా అమ్మా? లేదు మేడం. అప్పుడు చేయించుకుని ఇంకా మెడిసిన్ వాడాను. నార్మల్ ఉందని చెప్పేసి రిపోర్ట్ ఆపేసాను మేడం. ఎవరైనా డాక్టర్ ఆపమని చెప్పారా అమ్మా మీకు? లేదు మేడం. రిపోర్ట్ నార్మల్ ఉందని చెప్పేసి. థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు ఓన్ డెసిషన్ తో ఆపకూడదు. నువ్వు టాబ్లెట్ డోస్ చేంజ్ చేయాలన్నా, టాబ్లెట్ ఆపాలన్నా, డోస్ పెంచాలన్నా ఏదన్నా కానీ డాక్టర్ అడ్వైస్ తోనే చేయాలి. ఓన్ డెసిషన్ తో ఎప్పుడు చేయకూడదు. చూడు, నువ్వు అలా చేయబట్టి ఇప్పుడు థైరాయిడ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. అనవసరంగా నీకే ఇబ్బంది కాదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని నీకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. బరువు పెరగటము, జుట్టు ఊడిపోవటము, నీరసం రావటము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. అవునా కాదా? సింటమ్స్ కనబడుతున్నాయి మేడం. అందువల్ల ఎప్పుడైనా కానీ డోస్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా డాక్టర్ అడ్వైస్ తోనే చేయాలి. ఓన్ డెసిషన్ తో చేయకూడదు. తనే కాదండి, ఇలానే చాలా మంది పేషెంట్స్ చేస్తూ ఉంటారు. సో థైరాయిడ్ డోస్ అనేది సడన్ గా చేంజ్ చేయడం వల్ల మీ బాడీలో అన్ని అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఎప్పుడు ఓన్ గా ఇట్లా చేంజ్ చేయకూడదు.